హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ గన్మెలాస్ వ్లాగ్స్. మహాభారతం మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి పేరు. అదే కాకుండా మాక్సిమం ఈ మహాభారతానికి సంబంధించినటువంటి చాలా విషయాలను మనం ఎప్పటికప్పుడు వాట్సాప్ స్టేటస్‌లో గానీ, చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. తెలుసుకోవాలంటే ఇంక తెలుసుకున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాలి అనేటటువంటి ఆతృత, ఆసక్తి 2 కూడా మనలో కలిగిస్తుంది ఈ మహాభారతం. అయితే మహాభారతంలో కొన్ని పద్యాలు అందరి మనసుల్ని కట్టిపడేశాయి అనడంలో సందేహం లేదు. అలాంటి కొన్ని పద్యాలు, కొన్ని కీలక ఘట్టాలుగా మనం కొన్ని సినిమాల్లో కూడా చూడటం జరిగింది. అయితే వాటన్నిటిని కూడా ప్రస్తుతం మనం ఒకసారి గుర్తు చేసుకునే విధంగా ఈరోజు మన వీడియోను మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇంకెందుకు ఆలస్యం కార్యక్రమంలోకి వెల్కమ్ చెప్దాం. మన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సామాజిక విశ్లేషకులు రామకృష్ణ గారికి. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం అనేది ఒక కీలక ఘట్టం. అసలు మహాభారతానికి మొదలు అక్కడి నుంచే అని మనం చెప్పుకోవచ్చు. సో, అలాంటి ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు 5గురు పతులలో ఒక పతి అయినటువంటి భీముడు ప్రతిజ్ఞ చేస్తారు. ఎవరైతే తన భార్యని అవమానించి హేళన చేశారో వారిని ఏ విధంగా తాను చంపుతాను అనే విషయాన్ని క్లియర్ కట్‌గా చెప్పడం జరుగుతుంది. అదొక ప్రతిజ్ఞ రూపంలో చెప్పడం జరుగుతుంది. సో, ఆ పద్యాన్ని మా ప్రేక్షకుల కోసం. మహాభారతంలో రెండవ అధ్యాయం సభాపర్వం. సభాపర్వంలో పాండవులు జూదంలో ఓడిపోయిన తరువాత నిండు సభలో దుర్యోధనుడు ద్రౌపదిని తీసుకొచ్చి ఆ వస్త్రాపహరణం చేసినప్పుడు భీముడు ప్రతిజ్ఞ చేసే పద్యాలు ఇవి. నన్నయ్య భట్టారకుడు రాశాడు ఇది. అప్పటి ఈ మన సినిమాల్లో కూడా ఈ 2 పద్యాలు బాగా ఫేమస్. ద్రౌపదిని తీసుకొచ్చినప్పుడు దుర్యోధనుడు నా తొళ్ళ మీద కూర్చో అని ద్రౌపదిని పిలిచి అవమానించినప్పుడు భీముడు చెప్పే పద్యం అన్నమాట. ఒరి మదోన్మత్త దుర్హంకార దుర్యోధన, నీ తొళ్ళు విరగొడతాను అని భీముడు చెప్పే పద్యం. ధరుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంభోరున జేరు దేశమనుండగా పిలిచిన ఈ దురాత్మ దుర్వార మదీయ బాహు పరివర్తత చండ గదా బిగాత భగ్నోరుదురు చేదు సుయోధనిని ఉగ్రరణాంతరమునందున్. అంటే నీ తొడలు నువ్వు ద్రౌపదిని ఎక్కడొచ్చి నా తొడల మీద కూర్చో అని అన్నాడో ఆ తొడలని నా గదతో విరగ్గొట్టేస్తాను అనే పద్యం. దుశ్శాసనుడు ద్రౌపదిని తీసుకొస్తుంటాడు. అప్పుడు ఆ దుశ్శాసన చూసి, ఓరి దుశ్శాసన, కురు వృద్ధ బాంధవులనేకులు చూచుచుండ మదోద్ధరుడై ద్రౌపదినిట్లి చేసిన కలున్ లోక భీకరలీలన్ వధించి తద్విపుల వచ్చస్థలై రక్తౌగా భీకర నిర్వర ఉజ్జీపతి అని నాస్వాదింతును గాకృతిన్. అంటే ఆ దుశ్శాసనుడి తాలూక ఆ గుండెల్ని చీల్చి ఆ రక్తం నేను తాగుతాను, దుర్యోధనుడు వీళ్ళందరూ చూస్తుండగా అని ప్రతిజ్ఞ చేసే పద్యం భీముడు చేసే పద్యం అన్నమాట. సహజంగానే భీముడికి కోపం ఎక్కువ. బట్ ఆ రోజు ఆయన ఆ సందర్భంలో చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతూ చెప్పినటువంటి ఈ పద్యాలను మనం సినిమాలో కూడా చూస్తుంటాం. సో, అదేవిధంగా అరణ్యవాసం మొత్తం 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అర్జునుడిని చూడగానే గురువు ద్రోణుడు చెప్పేటటువంటి పద్యం కూడా బాగా ఫేమస్ అంటూ ఉంటారు. ఆ పద్యం మా ప్రేక్షకుల కోసం. పాండవులు 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసిన తర్వాత ఉత్తర గోగ్రహణంలో ద్రోణుడు, భీష్ముడు, దుర్యోధనుడు వీళ్ళందరూ ఉంటుండగా అర్జునుడు యుద్ధానికి వస్తుంటాడు. ఆ అర్జునుడిని చూడగానే గురువైనటువంటి ద్రోణుడికి మంచి ఉత్సాహం వచ్చేస్తుంది. ఆ అర్జునుడు ఎలాగ వస్తున్నాడంటే ఒక పెద్ద సింహంలాగా ఎన్నాళ్ళు అరణ్యవాసంలో ఉండి ఏ ఫుడ్డు దొరకకుండా ఒక గృహలో దాగుండి ఒక్కసారి మీదకి వచ్చే పుల్లా కనబడుతున్నాడు అని ఈ పద్యం తాలూకా. సింగంబకటితో గుహాంతరమునంజట్పాటుమై నుండి
మాతంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్రోధమై వచ్చునో జంకాంతర నివాస కిన్నమతి నత్మసేనపై వీడే వచ్చే కుంతీసుత మధ్యముండు సమరస్తమాభిరమాకృతిన్. అంటే మంచి ఆవేశంగా ఒక సింహంలాగా వీళ్ళందరినీ ఎవరు కనబడితే వాళ్ళని తినేద్దాం అన్నంత ఆవేశంగా వస్తున్నాడు అని ద్రోణుడు చెప్పే పద్యం. నార్మల్‌గానే ద్రోణుడికి అర్జునుడు అంటే బాగా పెట్ స్టూడెంట్ అంటూ ఉంటారు. అంటే బాగా ఇష్టం అన్నమాట అర్జునుడు అంటే. సో, అలాంటి ద్రోణుడు అర్జునుడిని చూడగానే ఉత్సాహంతో చెప్పిన పద్యం అందరికీ కూడా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే దుర్యోధనుడిని చూసి ఉత్తర గోగ్రహణం సమయంలో దుర్యోధనుడిని చూసి భీష్ముడు చెప్పేటటువంటి పద్యం కూడా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. సో, ఆ పద్యం మా ప్రేక్షకుల కోసం. భీష్ముడు దుర్యోధనుడికి చెప్తున్నాడు. ఆ వచ్చినవాడు అర్జునుడు ఒక్కడే ఉన్నాడు, మనం ఇంతమంది ఉన్నాం, అలాగని మనం గెలుస్తామని మనకి లేదు, ఎందుకు ఒక్కడినయ్యి ఇప్పుడు యుద్ధం చేయడం ఎందుకు, వదిలేద్దాం అనే భీష్ముడు చెప్పే పద్యాన్ని. సుయోధన వచ్చినవాడు ఫల్గునుడు, వచ్చినవాడు ఫల్గునుడు గెల్తుమనంగరాదు, రాలచ్చికి నైపెనంగిన బలంబులు రెండును కెల్వనేర్తునే, ఇచ్చగుం గుందగుం తొడరుటెల్ల విదంబులు కోర్చుట అట్లుగాక, ఇత్తరి పొందగు ఒక్కని చేసి చేతయుందగున్ అని. ఈ ఒక్కడే ఉన్నాడు, మనం ఎంతమంది ఉన్నాం, ఎందుకు మనం యుద్ధం చేయడం అని భీష్ముడు చెప్పే పద్యం అన్నమాట. అంటే యాక్చువల్లీ యుద్ధ నీతిని చెప్పాలని ఆయన ట్రై చేశారనమాట. ఈ విషయంలో అయితే మనమైతే ఇంతమంది ఉన్నాము. ఆయన ఒక్కడే వస్తున్నాడు కాబట్టి యుద్ధ నీతి అది కాదు. ఇంతమంది కలిసి ఒకరి మీద యుద్ధం చేయడం అనేది సరికాదని కొంచెం శాంతియుతంగా దాన్ని కనీసం ఇప్పుడైనా పరిస్థితిని చక్కదిద్దుదామని ఆయన చెప్పడం జరుగుతుంది. బట్ దానికి కూడా దుర్యోధనుడు పెడచెవిన పెట్టడం అనేది జరుగుతుంది. సో, ఇదంతా కూడా మహాభారతంలో యుద్ధ పర్వంలో జరిగేటటువంటి కొన్ని సిట్యుయేషన్స్‌లో చెప్పే పద్యాలు. అయితే అర్జునుడు కర్ణుని చూసి ఉత్తర గోగ్రహణ సమయంలో ఆయన అన్నదమ్ముడే అయినప్పటికీ కూడా ఆయన చెప్పేటటువంటి ఒక పద్యం చాలా విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళిద్దరూ అన్నదమ్ములే అయినా ఈ కీలక సన్నివేశం వచ్చేంత వరకు కూడా ఆ బంధం గాని, బాంధవ్యం గాని అక్కడ చూపించడం జరగదు. సో, ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఎదురు పడుతున్న సమయంలో ఇద్దరు ఒక రకంగా చెప్పాలంటే సమవుజ్జీలే. ఆ సమయంలో అర్జునుడు కర్ణుని గురించి చూసి చెప్పేటటువంటి పద్యం చాలా విశేషంగా ఉంటుంది. ఆ పద్యం మా ప్రేక్షకుల కోసం. ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు కర్ణుడిని చూసి చెప్పే పద్యం అనమాట. ప్రేలితి వెన్నమార్లు ప్రేలితి వెన్నమార్లు కురు వృద్ధుల ముందర, నేనొక్కండనే చాలుదు అర్జునున్ గెలువ సంగరమందని, నీదు శస్త్ర విద్యాల్ మధుర్విద్య బయల్పడి కాలము దాపురించే, నిన్ను కాలుని పోల కంపెదన్ కన్నా రణాంగణమునందు నిలువమా అని. నీ తాలూకా శస్త్ర విద్యలన్నీ నువ్వు ఉపయోగించుకోవడానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. నువ్వు ఎన్నోసార్లు కురువృద్ధుల ముందర నువ్వు చాలాసార్లు చాలా మాట్లాడావు, నేను అర్జునుడిని గెలుస్తానని. నీకు ఇది అవకాశం వచ్చింది, ఈ రణాంగంలో తేల్చుకుందాం అని అర్జునుడు చెప్పే పద్యం అనమాట. సో, ఏంటంటే ముందు కొన్ని సందర్భాల్లో అర్జునుడిని నేను గెలుస్తాను, అర్జునుడు నా ముందు నిలవలేడు అనేటటువంటి కొన్ని సందర్భాలు మనం సినిమాలో కూడా చూస్తూ ఉండొచ్చు. సో, అప్పుడు చాలా సైలెంట్‌గా ఉన్నటువంటి అర్జునుడు సమయం వచ్చినప్పుడు ఇది సమయం, నువ్వు ఆ రోజు అన్నావు కాబట్టి ఇప్పుడు నిరూపించుకో, నీ తాలూకా విద్యను నా మీద ప్రయోగించు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదే విధంగా దుర్యోధనుడిని ఉత్తర గోగ్రహణ సమయంలో హేళన చేస్తాడు అర్జునుడు. అంటే ఎన్నో మార్లు నువ్వు అధికారం ఉందనో, లేకపోతే రాజ్యం ఉందనో, లేక అంతా నీ పక్క జరిగిందనేటటువంటి ఒక అహంకారంతో మాట్లాడావు కదా! సో, ఇప్పుడు జరుగుతున్నటువంటి సిట్యుయేషన్ ఇది అని చెప్పేటటువంటి ఒక పద్యం ఉంటుంది. ఆ పద్యం మా ప్రేక్షకుల కోసం. ఉత్తర గోగ్రహణంలో దుర్యోధనుడిని చూసి అర్జునుడు కోపంగా ఇన్నాళ్ళ తాలూకా ఆవేశం, 12 సంవత్సరాల అరణ్యవాసం అజ్ఞాతవాసం అయిన తర్వాత దుర్యోధనుడు కనబడగానే
ఆ దుర్యోధనుడిని యుద్ధభూమిలో అర్జునుడు హేళన చేసే పద్యం అన్నమాట ఇది. ఏనుంగునెక్కి పెక్కేనుంగొలిరుగడరా పురవీధుల గ్రలగలదే మణిమయం భైన పోషణ జాలముల నొప్పి ఎడ్డోలగంబున నుండగలదే కర్పూరు చందన కస్తూరి కాతుల ఇంపు సంపారగ భోగింపగలదే అతి మనోహరలగు చతురాంగణలతో సంగతి వేట్కలు సలుపగలదే కయ్యమున ఓడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి సుగతి వడయము తొల్లింట చూరగలదే జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము జూదమిచ్చట నాడంగరాదు సుము అనే ఈ పద్యం. అంటే దుర్యోధనుడికి దీని అర్థం ఏంటంటే, నువ్వు ఏనుగులు మీద కూర్చొని నీ చుట్టూ ఏనుగులతోటి ఊర్లో తిరగడం కాదు, ఇది యుద్ధభూమి. అలాగే సింహాసనం మీద కూర్చొని మంచి డైమండ్ అవన్నీ నెక్లెస్లు పెట్టుకొని ఇది చేయడం కాదు. అలాగే ఎక్కువగా రాజ్యాధికారం ఉందనుకొని అమ్మాయిలతో సరససల్లాపాలు ఆడడం కాదు. అలాగే కర్పూర చందనాలు అన్నీ భోగించడం కాదు. ఇది యుద్ధభూమి. నేను ఇప్పుడే చెప్తున్నాను, నీకు సిగ్గుంటే నువ్వు ఇప్పటికే వెళ్ళిపో స్వర్గానికి, లేకపోతే ఇక్కడ నాతో ఓడిపోతావు అని చెప్పే పద్యం ఇది. జోదం కాదు ఇక్కడ, ఇది యుద్ధభూమి అని హేళన చేసి చెప్తాడనమాట. అది ఈ పద్యం తాలూకా మెయిన్. సో ఎన్నో సందర్భాలలో అధికారం ఉందని చెప్పేసి ఆయన చేసినటువంటి కొన్ని పనులను గుర్తు చేస్తూ, అదేవిధంగా ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉందో దుర్యోధనుడి ప్రవర్తనను గుర్తు చేస్తూ అర్జునుడు హేళనగా చెప్పారు. ఎందుకంటే అది హేళన చేసే సందర్భమా అంటే ఖచ్చితంగా ఇంకా ఓటమి పాలవుతారు అనేటటువంటి ఒక ఉద్దేశం కలిగింది కాబట్టి, సేనంతా ఓడిపోయింది కాబట్టి, ఇంకా ఓడిపోయే ముందు తోటి సోదరుడు అనేటటువంటి ఒక భావన ఆయనలో ఉండటం జరుగుతుంది. సో ఏంటంటే ఇంకా ఆ సోదరుడిని ఆ చివరి స్థితిలో కూడా ఓడించడం ఇష్టం లేక ఆయన చెప్తారనమాట ఈ విషయాన్ని. ఇదంతా కూడా నువ్వు ఇప్పటి వరకు చేసిన ఈజీ పనులు కాదు, ఇది చాలా కష్టమైన పని, యుద్ధభూమి, ఇక్కడ చావో రేవో తేలిపోతుంది. కాబట్టి నేను నిన్ను చంపే అవకాశం నాకు ఇవ్వకుండా నువ్వే ఓటమిని అంగీకరించి వెళ్ళిపో అని ఒక యుద్ధ నీతిని ఆయన ప్రదర్శించడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మహాభారతంలోని కొన్ని అపురూప ఘటనలన్నిటిలో కూడా పద్యాల రూపంలో ఆయా వ్యక్తులు, ఆయా పాత్రలు మనకు చాలా నీతిని బోధించాయి. సో ఆ నీతి ఈరోజు మన పద్యాల్లో మనం తెలుసుకున్నాం అనుకుంటూ మరొక ఆసక్తికరమైన ఎపిసోడ్తో మీ ముందుకు వస్తుంది మీ జ్యోతి. అంతవరకు సెలవు, నమస్కారం.